శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చేద్దాం అనుకుంటారు. అయితే ఏదైతే ఉద్యోగం పోయిందో మనం పిలవడం, మళ్ళీ దాంట్లోనే జాయిన్ అవ్వడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లాభాధిపతి అయిన షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించింది, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడుతుంది. విదేశాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపదివేలుగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా లేదంటే వేరేం చేద్దామని ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఇది చేద్దాం అని ఒక 100% చేద్దాం అన్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమ స్థానంలో బలంగా ఉన్నారు. చక్కగా ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేసినా సరే అది సఫలీకృతం అవుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే అవి ఏదైనా కార్యరూపం దాలుస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫుడ్ ఇండస్ట్రీ ప్రారంభించాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కాస్త చికాకు ఉంటుంది. పై అధికారులతో ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక చిన్న మాటకి పెద్ద పెద్ద పెడార్థాలు తీయడం, లేదంటే కింద స్థాయి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ₹1 రూపాయన్నర ఖర్చు ఉంటుంది. అది ఖర్చు పెట్టేది మనం ఖర్చు పెట్టవచ్చా లేదా, ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు, ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. మీరు చేయలేరని, మీకు చేత కాదని అనే చెప్పేవాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అది ఏమి చేయగలరు, ఎలా చేయగలరు అనేది మీ ఒక్కరికే తెలుసు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. జాతకరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మనం నమ్ముకున్న భగవంతుడు మనకు సపోర్ట్గా ఉంటారు. ఆయన ఆశీర్వచన బలం వల్ల మనం ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వదులుకోకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం,
శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన చేయండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి
కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల